ఇవాళ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి నమస్తే. ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం ఒక కీలకమైన వార్త. ఆర్థిక నష్టాల్లో ఉన్న ఆర్టీసీ, దశాబ్దాల పాటు ఆర్టీసీ ఆర్థిక నష్టాల్లో ఉంటే దాన్ని గట్టెక్కించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అనేక రకాల ఆలోచనలు చేశారు. అందులో అత్యంత కీలకమైనది కార్గో సర్వీస్. ఆర్టీసీ చరిత్రలో తొలిసారిగా కార్గో సర్వీస్ను ప్రవేశపెట్టడమే కాదు, ఏకంగా ఏటా 100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చి పెట్టే ఒక కీలకమైన వ్యవస్థగా దాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆ వ్యవస్థను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 3 కోట్ల ఆదాయానికి ఒక కంపెనీకి దాన్ని వేలంపాటలో దక్కించేందుకు, వారికి అప్పగించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలతో పాటుగా ఆ నిర్ణయాలు కూడా జరిగినట్టుగా ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? అంటే వాస్తవానికి ఏంటంటే ఆర్టీసీకి సంబంధించి కేసీఆర్ గారు చాలా క్షుణ్ణంగా స్టడీ చేసినారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ పరిస్థితి వేరుగా ఉండే, మన తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి కంటిన్యూస్గా నష్టాలు ఏవైతే ఆర్టీసీకి వస్తున్నాయో దానికి సంబంధించి ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా బయటపడాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దరిదాపు 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచే ఇచ్చేవారు. అప్పుడు ఇచ్చి దాన్ని కార్మికులను రక్షించుకొని కార్మికులకు సంబంధించి చేసి లాస్ట్ ఫైనల్గా విలీనానికి కూడా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ప్రక్రియ కూడా అంతా అయిపోగొట్టినారు కేసీఆర్ గారి పరిపాలన. దీంట్లో ఆదాయ వనరుల్లో భాగంగా ఎట్లా ఆర్టీసీకి ఆదాయ వనరులు రావాలి, కేవలం ప్రయాణికుల వల్లనే అయితే నష్టం వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఆర్టీసీని ఒక ప్రజాసేవా సంస్థగా ప్రతి ఊరు నుంచి పల్లెటూరు కూడా బస్సులు పోవాలి, అన్ని పోవాలనే ఉద్దేశంలో వేసింది. కాబట్టి కేవలం లాభ నష్టాలతో బేరీజు వేయలేము ఆర్టీసీని అని చెప్పి ప్రభుత్వం నుంచి సాయం అందించి, రెండో అంశం ఆర్టీసీకి కూడా ఆదాయ వనరులు ఎట్లా పెంచాలన్న దాంట్లో కేసీఆర్ గారు ఆలోచన చేసి 2020లో ఈ ప్రైవేట్ కార్గోలు ఎందుకు, మనమే ఆర్టీసీ ఒక కార్గో వ్యవస్థను మొదలు పెట్టేస్తే, ఆర్టీసీ అంటే ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు, దాన్ని ప్రమోట్ చేస్తే దాని ద్వారా ఆర్టీసీకి ఆదాయ వనరులు పెరిగి నష్టాలు తగ్గుతాయనేది దాని యొక్క మూల సూత్రం. దాని ప్రకారం ఇవాళ ఆర్టీసీ కార్గోను 2020లో స్టార్ట్ చేసినారు. అది లాభదాయకంగా నడుస్తుంది. 100 నుంచి 120 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే నష్టంలో ఉన్న సంస్థకు ₹1 ఆదాయం వచ్చినా, అది లాభం వచ్చినా కానీ చాలా బెటర్ పొజిషన్ అన్నట్టుగానే దాన్ని ఆలోచన చేసేవారు. అంత డీప్గా ఆలోచన చేసినారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ కూడా దానికి సంబంధించిన జీవోలు అవన్నీ కూడా ఇచ్చేసి, ఇక లాభమో నష్టం ప్రభుత్వమే తీసుకొని చేస్తే బాగుంటుంది, ప్రభుత్వ సంస్థగా చేయాలని అది కూడా పెట్టినారు. ఎన్నికల ముందు చాలా హామీలు చేసినారు రేవంత్ రెడ్డి గారు. ఆర్టీసీకి ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగుల గారు అన్నీ ఇస్తాం, పిఎఫ్లు ఇస్తాం, డిఏలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని నానా రకాల చేసినాడు. ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, లాభంలో ఉన్నదాన్ని ఆర్టీసీ కార్గోని మీరు ప్రైవేటైజేషన్ చేయడానికి గల కారణం ఏంది? ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఎట్లుంటుందంటే, నువ్వు ఒకదాన్ని చేస్తున్నప్పుడు వివరించాలి. ఇది ఏమో రాచరిక వ్యవస్థ కాదు. నీ మదిలో ఏది దోస్తా చేయటానికి, నీ అవినీతికి వాళ్ళు 4 డబ్బులు ఇస్తారని చెప్పి నీ అనుయాయులకు కానీ మిగతా ఇప్పుడు మొత్తం పరిపాలనలో ఏం చూస్తున్నాం, 22 నెలల పరిపాలనలో అర్హత లేని వాళ్ళకు టెండర్లు వేయటం, వాళ్ళ బావమరిదికి సంబంధించి సంస్థకు సంబంధించి 1170 కోట్ల అమృత టెండర్లు ఇవ్వటం దగ్గర నుంచి మొదలు పెడితే, భూములకు సంబంధించి మొదలు పెడితే, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అక్కడ కోట్ల రూపాయలు దండుకోవడానికి ఆల్రెడీ 2,000 ఎకరాలు వీళ్ళు ఆక్రమించుకున్నాను కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆరోపణ కూడా చేసినారు. దాని మీద ఇంతవరకు ముందుకు రాలేదు. మూసీ అని చెప్పి బ్యూటిఫికేషన్ అని చెప్పి ఒక లూటిఫికేషన్కు తెరదించి 1,50,000 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి అక్కడ రియల్ ఎస్టేట్ దాదాపు 1,500 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టడానికి పూనుకున్నాడు. వివిధ రకాలైన లోన్లు తెస్తున్నారు. ఏది మాట్లాడినా కానీ ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి డబ్బు ఎట్లా సమకూర్చుకోవాలి, నెల నెల దరిదాపు 2,000 రూపాయలు ఈయన అక్కడ కప్పం చెల్లించాలి. అక్కడ సామంతరాజులు ఇంతకుముందు చక్రవర్తులకు చెల్లించినట్టుగా ఇప్పుడు అధిష్టానానికి ఇవ్వాలి. కేవలం ఈయన పంపించే డబ్బుల మీద ఆధారపడి మాత్రమే ఈయన ముఖ్యమంత్రి పదవి నిలబడి ఉన్నది అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ఆల్రెడీ వచ్చేసింది. అది ఎందుకంటే సంబంధం లేని అంశాలు, ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలుపరచకుండా 100 రోజులని మీరిచ్చిన హామీలే అవి. 100 రోజులు 6 గ్యారెంటీలు 13 పథకాలలో రైతులకు అన్యాయం చేసినారు. ఇంతో రుణమాఫీ, అరకొర రుణమాఫీ, రైతు బంధు ఏనే వేయలేదు, భరోసా ఏనే, దానికి డబ్బులు లేవు. కానీ మూసికి మాత్రం 1,50,000 కోట్లు నేను రుణాలు తెస్తా, ఏషియన్ బ్యాంక్ నుంచి తెస్తా, ఏడీబీ నుంచి తెస్తా, ప్రపంచ బ్యాంకు నుంచి తెస్తా. ఈ విధమైన పరిపాలన ఏదైతుందో, అప్పులకు సంబంధించి కూడా విపరీతమైన అప్పులు. ఒక్క నెల పోయిన నెలలనే కాగ్ రిపోర్ట్ ప్రకారం 16,000 కోట్ల రూపాయలు
కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల మీరు ఆడిన అబద్ధాలు ఎన్నికల ముందు అవి కొంత ప్రజలను నమ్మించగలిగినారు. ఆ బూటకాలు చేసి నాటకాలు చేసి 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అని. ఓకే. ఒక బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు జవాబుగానే పార్లమెంట్లో స్వయంగా రాతపూర్వకంగా ఇచ్చిన జవాబు అయింది 3,85,000 కోట్లు అయింది 9.5 సంవత్సరాల్లో. కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినప్పుడు 3.85 crores అని చెప్పినారు, lakh crores. మరి ఇప్పుడు ఇక వచ్చిన కాంచి దరిదాపు 2.5 లక్షల పైన 22 నెలలనే. అంటే యావరేజ్న ప్రతి నెల మీరు 15 నుంచి 16,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ఇది ఒకవైపు. మరి ఇన్ని అప్పులు చేసి ఏమైనా సంపద సృష్టించిండ్రా? ఒక ప్రాజెక్టులు కట్టినరా? పోనీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిండ్రా? ఈ తీసుకున్న అప్పులు ప్రజల దగ్గరికి ఏమైనా పోయి వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ ఏమైనా పెరిగిందా? ఏవీ లేవు. హామీలన్నీ అట్లనే తుంగలో దొక్కినారు. కేవలం ఏం చేస్తున్నారంటే ఈ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒక ఎల్లలు లేని అంటే హద్దులు లేని దాన్ని ఒక గాలిలో చూపెట్టేసి దానికి సంబంధించి రోడ్లకు సీఎం రమేష్కు మీరు 16,000 కోట్లు 20,000 కోట్లు అక్కడ టెండర్లు ఇస్తారు, ఇంకో టెండర్ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఈ అస్తవ్యస్తంలో భాగంగానే ఇప్పుడు అవేజో గివేజో ఏదో ఒక సంస్థకి ఇచ్చినారు. ఆల్రెడీ పోయిందని వార్తలు వస్తున్నాయి. మరి దాంట్లో మళ్ళీ కమిషన్, దాన్ని ముఖ్యమంత్రి మళ్ళీ కమిషను. వాడెవడో ముఖ్యమంత్రి దగ్గరోడో వాడో వీడో ఉంటాడు, వానికి కమిషన్లు. పరిపాలన చూడండి మీరు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు ఎప్పుడైనా కానీ ఒక అఫీషియల్ రెసిడెన్స్ అనేది ఉంటుందండి. ఏ ముఖ్యమంత్రికైనా ప్రధానమంత్రి కూడా ఉంటుంది. అక్కడ ఆయన ఉండాలి, అక్కడి నుంచి పరిపాలన చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఇంటికాంచి పరిపాలన చేయడానికి లేదు. ఏం జరుగుతుంది జూబ్లీహిల్స్ ప్యాలెస్లో? రోజు ఏం ఒప్పందాలు చేస్తున్నారో తెల్లవార్లు కూర్చొని మీరు ఏమి రహస్య ఒప్పందాలు, ఎన్ని కాంట్రాక్టులను పిలిచి మాట్లాడి మీరు డబ్బులు తీసుకుంటున్నారు అనేది బయట వస్తున్న వార్తే. అది మెగా కృష్ణారెడ్డి బ్లాక్ చేయాలి మెగాన్ అని చెప్పేసి అప్పుడు డైలాగులు. సుంకిశాల కూలిందే బాబు అని జలమండలోళ్ళు స్వయంగా ఈ బ్లాక్ చేయమని చేస్తే బ్లాక్ లిస్టులు పెట్టమంటే పెట్టలే. ఇంకోటి ఎన్హెచ్ఐ వాళ్ళు 3 రాష్ట్రాలలో ఆయన బ్లాక్ లిస్టులు పెట్టినారు. నీకు ఇప్పుడు ఆయన ముద్దు ఎందుకు అంటే డబ్బులు ఇస్తుండు, కమిషన్లు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే పరిపాలన మొత్తం అస్తవ్యస్తం అయిపోయి ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో దొక్కేసి కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం ఒకవైపు ముఖ్యమంత్రి అరువులు చాచడం, అసలు పరిమితి లేని అవినీతి, మన పరిమితి ఎల్లలు లేని అవినీతి, ప్రతి దాంట్లో కూడా అవినీతి మయం. ఇది చూసి మంత్రులు కూడా మొదలుపెట్టినారు. మా జిల్లాలో ఉన్న 2 మంత్రులు ఇది చక్కదనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన తోసినంత ఆయన ముఖ్యమంత్రి కావాలనే పోటీలో ఆయన 2,000 కోట్లు ఇస్తుండు కాబట్టి మరి 2,000 కోట్లు ఈయన కూడా సంపాయాలిగా ముఖ్యమంత్రి కావాలంటే. బట్ విక్రమార్క అదే రేసులో ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి దుకాణమే తెరిచిన ఆయన 1,00,000 2 లక్షల కాంచి ప్రతిదీ పైసలే. ఆయన డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు అన్నాడు అంటారు కదా, పోతే ఇంత తీయాలని. జబ్బు తర్వాత సంగతి, వైద్యం కాదు. ఇప్పుడు మంత్రులను కలిసినందుకే డబ్బులు ఇచ్చుకోవాలి, టెండర్ ఇస్తారా లేదా తర్వాత సంగతి. అవినీతిమైపోయి అప్పుల పాలైపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడి రైతులకు సంబంధించి యూరియా లేక, పంటకు ధర లేక, కొనేటోడు దిక్కు లేక, మొన్నటి దానికి యూరియా ఉండి లైన్లో నిలబడి చచ్చిపోయే వార్తలు. ఇంతలోనే మళ్ళీ ఆదాయం పెంచారు, మళ్ళీ ఛార్జీలు పెంచిన ఆర్టిస్ట్కి. ఇది ఎక్కడ అన్యాయమండి? నాకు అర్థం కాదు. విలీన ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు గవర్నమెంటే తీసుకోవాలి, మళ్ళీ ఛార్జీలు ఎందుకు పెంచారు? మరి ఎందుకు సిటీలో పెంచారు? మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే అంతటా పెంచాలి కదా. అంటే ఊళ్ళో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఏమంటే బయట తంతారని చెప్పేసి ఆడబేస్తలేవు. పెంచు, మరి అక్కడ కూడా పెంచు. ఏంటిది అసలు? పరిపాలన అనేది ఉందా ఈ రాష్ట్రంలో? రాహుల్ గాంధీ కన్నా కొంచెమన్నా ఆలోచన ఉండాలి. నువ్వు వచ్చి హామీల మీద సంతకం పెట్టినావు, మీ అమ్మగారు వచ్చి సంతకం పెట్టారు, నీ చెల్లి వచ్చి సంతకం పెట్టింది, మీరు 3 ఎంపీలుగా ఉన్నారు. ఇవాళ లోక్సభలో నువ్వు ప్రతిపక్ష నాయకునివి. మోడీని దించేయాలని ఇప్పుడు ఓటు చోరు అని చెప్పి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు. మీరు ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని రాహుల్ గాంధీ ఎక్కడ ముఖం చాటేస్తున్నాడు? ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఏం పరిపాలన జరుగుతుంది ఇక్కడ చూసుకోరా మీరు? కాబట్టి ఇక్కడ పరిపాలన వైఫల్యం పూర్తిగా, ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో దొక్కటం, అవినీతి అక్రమాలకు తెరలేపి మొత్తం ఎక్కడి నుంచి డబ్బులు వస్తే అక్కడ, అది మూసి కానీ అది గండిపేట కానీ ఏదైనా కానీ టెండర్లు పిలవటము, టెండర్లలో అవినీతి. ఈ టెండర్లలో కూడా ఏం లేదు. ఇప్పుడు పెండింగ్ బిల్లులు ఎందుకు ఉంటున్నాయండి? విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఇక నీ ఫీజు రియంబర్స్మెంట్ ఏంటంటే నీ దగ్గర డబ్బులు ఉండవు. 1,200 కోట్లకు నువ్వు టోకెన్లు వేసేసి పోయిన సంవత్సరం 600 కోట్లు ఇస్తాను మొన్న చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు. దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పెన్షన్దారుల కనీసం 4,000 ఇస్తున్నట్టు ఆ 4,000 కోట్లు డబ్బులు లేవు నీకు. మూసికి మాత్రం 1,50,000 కోట్లు పెడతా.
ఇంకో దానికి ఇంకో కోట్లు పెడతా, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా. ఏం ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా? 1,00,000 కోట్లు పెట్టి, 1,00,000 కోట్లు అంట దాని వ్యయం. ఓకే, అమెరికాని ఇక్కడ దించేస్తా అంటాడు. అమెరికా వద్దు నాయన రేవంత్ రెడ్డి, ఉన్నదాన్ని బాగు చేయరని ఆయన నీళ్ళి కరెంటీ రైతులకు అండగా ఉండు. రైతు భరోసా గీ అడుగుతున్నారు రైతులు. రైట్. నేను న్యూయార్క్ ఇడికే ఎవడు అడుగుతలేని, డల్లాస్ ఈడు ఎవడు అడుగుతలేడు. ఇవి ఇష్టం వచ్చిన డైలాగులు కొట్టడం, ప్రగల్భాలు పలకడం, ఉత్తర ప్రగల్భాలు. కాబట్టి ప్రైవేటైజేషన్ దేనికోసం అంటే డబ్బుల కోసం. ఓకే, అందుకే రేవంత్ రెడ్డి అనునిత్యం కేసీఆర్ గారి పేరు చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గుర్తు చేపిస్తున్న ప్రజలతో ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, అప్పుడు ఎట్లుండే పాలన, ఇప్పుడు ఎట్లుండే పాలన అని అనుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు కేసీఆర్ గారి పాలన బాగుండే, కేసీఆర్ గారు సమర్థవంతమైన పరిపాలన చేసిండు, రైతు కేంద్రంగా పరిపాలన చేసినాడు, పేదల కేంద్రంగా పేదల అవసరాలు, వాళ్ళ నిత్యమైన అవసరాల కోసము, మంచి జీవితం కోసం, జీవన ప్రమాణాలు పెంచాలని ఆయన పరిపాలన చేశాడు. ఈ దుర్మార్గుడు వచ్చిన కాంచి మంత్రిమండలి మొత్తం కూడా కేవలం ఏమైనా కమిషన్లు, డబ్బుతే. ఎక్కడన్నా పరిపాలన ఉందండి? గ్రామాలల్లో ఎన్నికలు పెట్టక నువ్వు చేస్తే 2,790 కోట్లు 15వ ఆర్థిక సంఘం పీకింది. ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘంలో ప్రతి నెల 180 కోట్లు పోయినాయి. ఏమున్నాయి? ట్రాక్టర్లు మూలపడ్డాయి, మంచినీళ్ళు లేవు, అశుభ్రత, రోగాలు. వరదలకు సంబంధించి నిన్న వచ్చే కామారెడ్డి 1,00,000 ఎకరాల్లో పోయింది, ఒక్క పైసా ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ ఏంటంటే డబ్బు జమ చేయటం, అవినీతిని ప్రోత్సహించటం, డబ్బులు సంపాదించుకోవాలి, ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చేదా ఎట్టాగు లేదని వాళ్ళే చెప్తున్నారు. రైట్. మనం చూస్తున్నాం ఓఎన్ఆర్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. చాలా కీలకమైన అంశం ఇది. పరిపాలనా వైఫల్యంతో ఇప్పటికే ప్రజలు అల్లాడుతూ ఉంటే, మరోవైపు కేసీఆర్ గారు 10 ఏళ్ళు కష్టపడి నిర్మించిన వ్యవస్థలను కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఓఎన్ఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించిన కార్గో వ్యవస్థను కూడా ఇప్పుడు ఏజెన్సీలకు, ప్రైవేట్కు కట్టబెట్టడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి మండిపడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పాపారావు గారు, మనం చూసాం ఆర్టీసీ దశాబ్దాల పాటు సమైక్య రాష్ట్రంలో ఎలా నష్టాల బారిన పడిందో మనం చూసాం. దాన్ని గట్టెక్కించడానికి ఎక్కడ కూడా ఎలాంటి ప్రయత్నాలు జరగని తరుణంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ కార్గో సర్వీస్ను ప్రవేశపెట్టి సమర్థంగా ప్రైవేటు కార్గోలకు ధీటుగా, ప్రైవేటు వ్యవస్థలకు ధీటుగా దాన్ని నడిపించడమే కాదు, 100 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే దాన్ని ఈరోజు ప్రైవేటుకు కట్టబెట్టే ప్రభుత్వ నిర్ణయాలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ వ్యవస్థలకు సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో విధ్వంసం చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కార్గో సర్వీసెస్ మొదలైంది ఆర్టీసీలో 2020లో కేసీఆర్ గారు ఆర్టీసీకి వస్తున్న నష్టాలని ఎలా అధిగమించాలనే ఆలోచనలో కార్గో సర్వీసెస్ ప్రవేశపెట్టి ఆలోచన చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఆర్టీసీలో ప్రవేశపెట్టారు. అది 2024-25 నాటికి దాని నుంచి ఆదాయం 100 కోట్ల రూపాయలకు వచ్చింది. చాలా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది దాని నుంచి. అట్లాంటి కార్గో సర్వీస్ని ఈరోజు నెలకి 100 కోట్లు సంవత్సరానికి వస్తుంది. దాన్ని ఈరోజు నెలకి 3 కోట్లకి, అంటే 36 కోట్లకి, అంటే 3వ వంతు, 100 కోట్ల ఆదాయం వస్తున్న దాన్ని దానిలో 3వ వంతుకి అవేజీ అనే ప్రైవేట్ సంస్థకి బిడ్ కింద బిడ్ వేసి అప్పగించారు. ఆ బిడ్డింగ్ కి కూడా ఎలా పిలిపించారు, టెండర్ ఎలా వచ్చిందంటే వాళ్ళు సెలెక్టెడ్ పత్రికల్లో మారుమూల ఎక్కడా కనపడకుండా దాన్ని ప్రకటన జారీ చేసుకుని దాని నుంచి బిడ్డింగ్ ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళకి పబ్లిసిటీ లేకుండా చాటుమాటుగా చేసుకునే వ్యవహారం లాగా చేసుకున్నటువంటి పని ఇది. అందుకని వాళ్ళు చేస్తుంది తప్పని వాళ్ళకి తెలుసు. ఈరోజు ఏంటంటే ఆర్టీసీని ముక్కలుగా తెగనమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా అభ్యంతరం చెబుతుంది దీని గురించి ప్రధానంగా. అంటే మొత్తంగా ఒకేసారి అమ్మేస్తే చెడ్డ పేరు వస్తుందని, ప్రతిఘటన వస్తుందనే భయంతో ముక్కలుగా ఇప్పుడు కార్గోలు అమ్మారు. ఇంతకుముందు ఆ బస్సు సర్వీసెస్ దానికి సంబంధించి ఇట్లా ముక్కలుగా చిన్న పీస్ మీల్ అంటారు. కేక్ తినేటప్పుడు చిన్న ముక్కలుగా తింటాం. అదే పీస్ మీల్ పద్ధతిలో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం భారీ ఎత్తున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. సరే, దీంతో పాటుగా ఇవాళ ఇంకో దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఒక పక్క కార్గో సర్వీసుని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి రెండో పక్కన పాసింజర్ సర్వీస్ లో బస్ ఛార్జీలు పెంచారు. వాళ్ళు ఛార్జీలు పెంచారు బస్సులు. అవును, ఇది ఎంత 50% దాకా కూడా ఉన్నాయి పెరుగుదల. అంటే ఏం చేస్తున్నారు మీరు? ఒక పక్క మహిళలకు ఫ్రీ ఇచ్చారు, సరే పథకం బాగా అమలు జరిపితే బాగుండేదేమో, కానీ బాగా అమలు జరపడం మీకు చేతకట్టాల. కొత్తగా బస్సులు వేయరు, మహిళలు కొట్టుకునే పరిస్థితి తెస్తున్నారు బస్సుల్లో. దీన్ని ఇట్లా ఉంటే రెండో పక్కన మళ్ళీ ఇప్పుడు అదనంగా భారాలు మోపుతున్నారు. అంటే ఏంటంటే ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం. ఒక రవాణా సాధనంగా, చౌకైన రవాణా సాధనంగా, ప్రజానుకూలమైన రవాణా సాధనంగా దాన్ని
మొత్తంగా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్కన చూడండి, మెట్రోకి సంబంధించి మొన్నే ఎల్ఎన్టీతో పెద్ద గొడవ పెట్టుకొని చాలా కాలం నుంచి ఎల్ఎన్టీతో గొడవ నడుపుతున్నారు. మొత్తాన్ని ఎల్ఎన్టీని సక్సెస్ఫుల్ గా వాళ్ళతోనే చెప్పించి పొమ్మనకుండా పొగపెట్టి ఎల్ఎన్టీని బయటికి పంపి వీళ్ళే సెకండ్ ఫేజ్ కూడా వీళ్ళు చేసుకుంటా, మొత్తం ఫస్ట్ ఫేజ్ కూడా వీళ్ళే తీసేసుకుంటున్నాం 15,100 కోట్లకని చెప్పారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థ చాలా అద్భుతంగా మెట్రోని నిర్వహించింది ప్రిసైజ్ దీంతో. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఏది పరిపాలనలో ఏ పని చేతగాని ఈ ప్రభుత్వం ఎల్ఎన్టీ దగ్గర నుంచి దీన్ని తీసుకున్న తర్వాత సరిగ్గా నిర్వహించగలదన్న నమ్మకం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మీకు చూస్తే మీరు యూరియా విషయం దాని ఫెయిల్యూర్, అన్ని విషయాల్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కూడా ఉంది. అన్ని రకాల ఫెయిల్యూర్, దగా మోసంతో పాటుగా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. అట్లాంటిది అది ఫెయిల్ అయ్యి ఇప్పుడు మెట్రో ఫెయిల్ అయ్యి ఆర్టీసీ ఛార్జీలు పెరిగి పాసింజర్ ఛార్జీలు, కార్గో సర్వీసెస్ నిర్వీర్యం అయిపోయి ప్రైవేట్ పరం అయిపోయి ఏం మిగిలింది హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కానీ ప్రజా రవాణాకి మిగిలే సాధనాలు ఏంటి? కాబట్టి అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థని దెబ్బతీస్తుంది ఈ రోజు ఈ ప్రభుత్వం తన చర్యలతో. రెండోది మీకు 15 సంస్థకి 2010-15 సంవత్సరాల పాటు ఇచ్చేశారు. అంటే ఇక అంటే దీన్ని ఏ రకంగా చెప్పినా కానీ ఏంటంటే అయిన వాళ్ళ కాకుల్లో కాయని వాళ్ళ కంచాల్లో అన్నట్లుగా తనకి కావాల్సిన వాళ్ళకి బిడ్లించుకునే విధంగా వ్యవహారం నడుపుకుంటున్నారేమో అనేది ఒకటి సందేహం ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ సార్, పాపారావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, వ్యవస్థలను కష్టపడి నిర్మించిన వ్యవస్థలను కూడా వాడుకోవాల్సింది పోయి దాన్ని విధ్వంసం చేయడం అనేది అత్యంత బాధాకరం, దుర్మార్గం అని చెప్పేసి పాపారావు గారు అలాగే ఓఎన్ఆర్ గారు కూడా మండిపడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రజా రవాణా వ్యవస్థ అనేది ఒక గుండెకాయ లాంటిది. దానికి రాజధానిలో అత్యంత కీలకమైన రాజధానిలో జంట నగర వాసులపై ఏకంగా నెలకు 400 నుంచి 500 రూపాయల భారం మోపేలాగా ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన సిటీ బస్ ఛార్జీలను పెంచారు. మరోవైపు కార్గో సర్వీసులను ప్రైవేట్కు అప్పచెప్పడం, మరోవైపు మెట్రోను పూర్తిగా కాలరాసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజా రవాణా వ్యవస్థను విధ్వంసం చేయడంలో భాగంగానే జరుగుతున్నాయి. తప్పకుండా తెలంగాణ సమాజం వీటన్నింటినీ కూడా గమనిస్తుంది. తప్పకుండా దీనికి ప్రజాక్షేత్రంలోనే సమాధానం చెప్తుందని కూడా స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తుంది ఓఎన్ఆర్ గారు. ఇటీవల మనం చూసాం యూరియా కొరతతో రైతులు ఎలా అల్లాడారో మనం చూసాం 60 రోజుల పాటు. దీనికి తోడుగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూడా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రభుత్వం ప్రకటించింది, ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు సాయం అందిస్తామని. కానీ ఆ సాయం ఏదని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు కూడా ప్రశ్నించిన సందర్భం కనిపించింది. మరోవైపు గోధుమలకు ఎంఎస్పీని పెంచి తెలంగాణ రైతులు, దక్షిణాది రైతులు పండించే వరికి మాత్రం మొండి చేయి చూపడానికి కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది. కనీసం ఒక్క ఎంపీ కూడా మాట్లాడని పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తోంది, పార్లమెంట్లో కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఈ అంశం మనం? ఇప్పుడు మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఒక విషయం చెప్పేది, వ్యవసాయము తెలంగాణలో వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఇది, దేశం కూడా అట్లనే ఉంది వాస్తవంగా. కానీ ఎవరికి కూడా పాలకులకు అసలు వ్యవసాయం అంటే పట్టలేదు, నీటి వసతి కల్పించడంలో. కానీ మొదటి నుంచి కూడా తెలంగాణకు జరిగిన అన్యాయమే అది యాక్చువల్గా. దాని నుంచే తెలంగాణ ఉద్యమం వచ్చింది, రాష్ట్రం ఏర్పడ్డది. 2014 అధికారంలోకి రాగానే వ్యవసాయాన్ని, సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చేయాలని చెప్పి రైతులకు కావాల్సిన అన్ని విషయాలు అన్నీ సమకూర్చింది. ఓనర్లు అన్నీ కూడా, అది రైతు బంధు కావచ్చు, ప్రతి ఎకరాకు నీళ్లు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు. 9.5 సంవత్సరాల్లో 4.5 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఖర్చు పెట్టినారు. ఉత్పత్తి పెరిగింది, ఆయకట్టు స్థిరీకరణ జరిగింది, విస్తరణ జరిగింది, ఉత్పత్తి కూడా పెరిగింది. కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నాయి ఫిగర్స్. 3 కోట్ల టన్నుల వరిధాన్యానికి వచ్చినాం. ఇది ఇంత వ్యవస్థను నిర్మించిన తర్వాత కూడా ఈరోజు 22 నెలల్లోపే ఈ ధ్వంసం అయ్యే పరిస్థితి వస్తుంది. దీంట్లో దోషులు ఎవరు అంటే 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల కక్ష కట్టినాయి. దోషులు శిక్ష పడవలసింది, ప్రజలు శిక్షించవలసింది వీళ్ళిద్దరిని, ఈ 2 జాతీయ పార్టీలను శిక్షించాలి. ఎందుకు అంటే వ్యవసాయం అనేది దానికి సంబంధించిన దరిదాపు 80-90 అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి, రాష్ట్రాలకు ఏ అధికారం లేదు. ఉదాహరణకు ఎరువులు కావచ్చు, క్రిమిసంహారక మందులు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, ముఖ్యంగా ఎంఎస్పీ మినిమం సపోర్టివ్ ప్రైస్ నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి నిన్న హరీష్ రావు గారు, మా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రివర్యులు మాట్లాడింది, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజున్న ఒక కంపారిజన్ వారు నిన్న చెప్పినారు. అప్పుడు గోధుమలకు ఎంఎస్పీ 1400 కనీస మద్దతు ధర, వరికి కూడా కనీస మద్దతు ధర 1400 ఉండే 2014లో. ఈ క్రమంలో మీరు ఎవ్రీ ఇయర్ ఏదైతే దాదాపు 26 పంటలకు ఏమో పెంచుతారు వాళ్ళు ఎంఎస్పీకి సంబంధించి. మొన్న ఈ వానాకాలం తర్వాత పెంచిన ఇవాళ చూస్తే
గోధుమలకు 2,585 రూపాయలు ఇవాళ కనీస మద్దతు ధర ఉంది. వరికి మీరు పెంచిన దాని ప్రకారం 2,369 రూపాయలు ఉంది. ఓకే, 2,589 రూపాయలు అంటే 1,400 నుంచి గోధుమకు 2,585 పెంచినారు. వరికి 1,400 నుంచి మీరు 2,369 రూపాయలు వచ్చింది ఈ 10 సంవత్సరాల మీ పరిపాలనలో. అంటే ఏమైంది, 1,400దేమో గోధుమలు 2,585 పోయింది, 1,400ది 2,369. అంటే గోధుమ కంటే ఇవాళ కనీస మద్దతు ధర వరికి 216 రూపాయల క్వింటల్కు తక్కువ ఉంది. 14లో రెండింటికి 1,400 ఉండే, వరికైనా గోధుమకైనా. బీజేపీ ఉత్తరాది పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తుందంట అని చెప్తున్నా. ప్రతి క్వింటల్కు 216 రూపాయలు ఇవాళ రైతులకు గోధుమ వరి పండించే రైతులకు నష్టమవుతుంది. అంటే సగటున యావరేజ్న ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 6 నుంచి 7,000 రూపాయల నష్టం జరుగుతుంది. ఓకే, ఈ నష్టం ఎందుకు చేస్తున్నారనేది ఇలా బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కడు నోరిప్పడు. అయ్యా మరి అలా 1,400 అది ఉంటే దాన్ని 2,585 చేసిను. మరి అదే 1,400 వరికి పెట్టుబడి ఎక్కువ, వరికి ఇంకా గోధుమ కంటే నీళ్ళు కావాలి, ఎక్కువ నీళ్ళు కావాలి, కరెంట్ ఎక్కువ కాలుతుంది. వాస్తవానికి గోధుమ కంటే వరికి ఎక్కువ రేటు ఉండాలి ఎంఎస్పి. కాబట్టి ఏమైంది, ఉత్తరాదిన పండిస్తారు కాబట్టి అటు చేస్తే ఇవాళ ఫలితం ఏమైంది, 8 ఎంపీలు బీజేపీని గెలిపించి 8 ఎంపీలు ప్రజలు కాంగ్రెస్ని గెలిపిస్తే ఒక్కొక్క కింటాకు 169 రూపాయలు తేడా ఉన్నా కానీ బీజేపీ ఎంపీలు అసలు కిమ్మన్నారు, మాట్లాడరు. ఆడ మసీదు కూడా కొడతాం, ఈడ ఆలయాలు కూడా కొడతాం తప్పితే ఈ మత పిచ్చి రేపుడు తప్పితే తెలంగాణలో బండి సంజయ్ లాంటి నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడడం తప్పితే ఏది. మరి ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడాలి, కిషన్ రెడ్డి 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఓకే, ఎందుకు ఈ 216 రూపాయల తేడా గురించి మీరు మాట్లాడరు. ఇక ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఇంతకుముందు మనం అనుకున్నాం, రైతు భరోసా లేదు, 0, మద్దతు ధర లేదు, 0, రుణమాఫీ అరకొర రుణమాఫీ. ఏమి ఇచ్చిరో చెప్పని కాంగ్రెస్ పార్టీలు. ఇంతవరకు నడిచే కరెంట్ ఆగిపోయింది, ఒడ్లు కొనే పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకే మొత్తం అప్పచెప్పేసి వాళ్ళ దగ్గర కమిషన్ దోపుకుంటున్నారు. ధాన్యం టెండర్లలో గోల్మాలు, అవినీతి. ఎన్నికల ముందు మీరు పెట్టిన మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో రైతు బీమాకు సంబంధించి, రైతు ఇన్సూరెన్స్ సంబంధించి, పంటల బీమాకు సంబంధించి రైతులు కట్టవలసిన ప్రీమియం కూడా మేమే కడతాము అని 3,000 కోట్ల దానికి ఉంటుంది, మేమే కడతామన్నారు. ఇది మీరు ఇచ్చిన హామీ. ఇలా వరద సాయానికి సంబంధించి మీరు ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటన చేసినాడు, ప్రతి ఎకరాకు 10,000 ఇస్తామన్నారు. కామారెడ్డిలో దరిదాపు 1,00,000 ఎకరాలు పోయింది, నిజామాబాద్లో దరిదాపు 75,000 ఎకరాలు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5-6 లక్షల ఎకరాలు పోయిందని మీరే ప్రకటించారు, కేంద్రాన్ని నివేదించారు. కేంద్రం ఇచ్చే తర్వాత కేంద్రము ఎవరిని పంపదు. ఇంతవరకు ఒక్క బృందం రాలేదు రాజుగారు. వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వ బృందం రావాలి, అంచనా వేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం రిలీజ్ చేయాలి, తక్షణ సాయం కింద కొంత చేయాలి, లాంగ్ టర్మ్లో కొంత చేయాలి. ఇంతవరకు కేంద్ర బృందాలు రాలేదు. ఒక్క బీజేపీ మంత్రి మాట్లాడాడు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 10,000 తక్షణ సాయంగా ఇస్తానని అవి ఇంతవరకు ఇవ్వలేదు. వరద సాయము అందుకోరు. ఈ పోనీ వరద సాయం రాలేదు, ఒకవేళ పంటలకు బీమా రక్షణ ఉంటే అదన్న వచ్చేది. 3,000 కోట్లు మీరు అది కట్టుంటే ఇలా రైతులకు ఆ పంట బీమా కింద ఎకరానికి 2,000, 3,000 అదన్న వచ్చేది తగలబడి. బీమా కట్టకపోవడం ద్వారా 3,000 మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం జరిగిన నష్టము బీమా రావట్లేదు. తక్షణ సాయం కింద 10,000 ప్రకటించిన ముఖ్యమంత్రి అటే పోయిండు. మళ్ళీ ఇక్కడ ఒక దొంగ హామీ, దొంగ ప్రామిసు. కేంద్రానికి సంబంధించి బీజేపీ పరిపాలనలో ఎంఎస్పీకి సంబంధించిన ఆ దోకా, ఇక్కడికి సంబంధించి ఇంతవరకు కేంద్ర బృందం రాలే, అంచనా వేయలేదు. ఎంత నష్టం జరిగిందో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వరు నివేదిక. వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి చూడాలి, ప్రాంతాలను పరిశీలించి వాళ్ళకు అంచనాకు రావాలి. కాబట్టి నిన్న హరీష్ రావు గారు చెప్పింది, ఈ 2 జాతీయ పార్టీల ద్వారా కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పినారు, మనకు ఇక్కడ తెలంగాణలో ఈ 2 పార్టీలు ద్రోహానికే ఉన్నాయి. 98లో 1-2 రాష్ట్రాల దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇప్పటికీ విషయం చెబుతున్న మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, తల్లిని చంపి బిడ్డను బయటికి తీసిరన్న మాట ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్ర ఉనికిని, ఒక రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేసి మాట్లాడుతుంటే కూడా ఇది సిగ్గులేని మాటలు. అమిత్ షా కూడా
మీరు తలుపులు మూసేసి చీకట్లో తెలంగాణ బిల్లు పాస్ చేసిందని మాట్లాడుతుంటే కూడా ఇక్కడ బీజేపీ నాయకులకు సీము నెత్తురు లేనివి ఇక్కడ ఎంపీలు మంత్రులు ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాట్లాడొచ్చా అండి? ప్రధానమంత్రి ఎవరైనా కానీ మాట్లాడొచ్చా? రైట్. పరిపాలన జరుగుతుంది, ఇక్కడ ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్రం ఉంది, పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, గెజిట్ వచ్చింది, రాష్ట్రపతి ఒక డే వచ్చింది జూన్ 2వ తారీఖు అనేది. కాబట్టే కేసీఆర్ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ అయితే ఇక మొత్తం తెలంగాణకు ద్రోహ చరిత్ర 53 నుంచి తీసుకుంటే మొన్న 2014 వరకు రైట్. రైట్. కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టి అన్ని ఈ రెండు జాతీయ పార్టీలు రైట్. ఒక జాతీయ పార్టీది మోసపూరిత చరిత్ర. రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీది మొత్తం ద్రోహం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ద్రోహం చేసింది బీజేపీ పార్టీ. రైట్. విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాలే. ఇంకొక చిన్న అమౌంటే కావచ్చు. హరీష్ రావు గారు చెప్పింది నిన్న పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఆంధ్రాలో జరుగుతుంటే 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రాడ. గోదావరి 70 నుంచి 80% తెలంగాణలో ప్రవహిస్తుంది. అది కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా చెప్పినారు. రాజమండ్రిలో గోదావరి ఉందా, ఇక్కడ మా ఆదిలాబాద్ లేదా, బాసర్ లేదా, మా పూజారులు ఇక్కడ చేయకూడదా, ఎందుకు ఇయ్యారు మీరని అయ్యాలి అడిగింది సారు. ఇయ్యాలి కూడా చూడండి, అదే జరుగుతుంది. అదే చెప్పిన కేసీఆర్ గారు. ఇక్కడే తెలంగాణకు శ్రీరామరక్షగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్న జయశంకర్ గారి సూత్రం ప్రకారమే, ఆ మేధావి చెప్పిన సూత్రం ప్రకారమే మేము చెప్తున్నాం. ఇవాళ ఇంటి పార్టీ లేకపోవడం ద్వారా జరుగుతున్న నష్టం ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి పెద్ద విషయం వరకు మనకు కనిపిస్తుంది. 100 కోట్ల అమౌంటే కావచ్చు, గుర్తిస్తలేదు కదా కేంద్రం. అంటే గోదావరి నది ఇక్కడ లేదు, కానీ గోదావరి కావేరి మాత్రం అనుసంధానం చేయాలి. తెలంగాణ నుంచి నీళ్లు దోసుకొని తమిళనాడుకి ఇవ్వాలి. చంద్రబాబు బనకచర్ల కావాలి. ఎందుకు? చంద్రబాబు ఆడుండి కాబట్టి మీ ఎన్డీఏ పార్ట్నర్ అని చెప్పి మీరు ఇదా కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి? మీరు అన్ని రాష్ట్రాలు సమానం అంటారు. కిషన్ రెడ్డి గారు మీకు సిగ్గుండాల ఎమ్మటే మీరు మాట్లాడరా? బండి సంజయ్ గారు, అరే అక్కడ 100 కోట్లు ఇస్తే ఇక్కడ ఎందుకు ఏమైనా అడగరానే మీరు? దేనికి మరి మీరు మంత్రులు ఉండి ఇక్కడ దేనికి తెలంగాణ ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది దీనికా? చిన్న విషయం కూడా అడగలేదా? గంత దమ్ము లేదా పోయి ప్రధానమంత్రి దగ్గర? పుష్కరాలకు డబ్బు ఇవ్వకపోవటం అన్యాయము. మాది హిందూ పార్టీ, మళ్ళీ మత్తత్వ పార్టీ, మీ హిందువులకు రాసి హిందువులు లేరా తెలంగాణ ఈ దీంట్లో ఈ పుష్కరాల హిందువులు లేరా? ఏది మరి మీ హిందువుల ప్రేమ? అంటే ఓట్ల వరకే. ఇది నాటకాలన్నీ కూడా కలిపి చేయటం నాటకాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాయి. ఇంత వివక్ష చిన్న చిన్న విషయాలలో భక్తులకు సంబంధించి గోదావరి నది పూజించే వాళ్ళకి ఈ సెంటిమెంట్ కనీసం ఇది కూడా గౌరవించలేని స్థితిలో మీరు, తెచ్చుకోలేని స్థితిలో ఉండి ఎంత అసహాయులు మీరు, ఎంత దమ్ములేని మంత్రులు అనేది చిన్న చిన్న విషయాలలో కూడా ఇప్పుడు ఎంఎస్పీలో కావచ్చు, గోదావరి పుష్కరాలకు సంబంధించిన అమౌంట్ విషయంలో తేలిపోతుంది. ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలు కూడా 8 మందిని గెలిపిస్తుంది. ఇలా గెలిపించిన తర్వాత ఏమైందో మొండిషే ఎట్లా చూపెడుతారో చూడాలి. అందుకే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, జుబ్లీహిల్స్ ఎన్నికల్లో, ఉప ఎన్నికలలో ఈ 2 జాతీయ పార్టీల కర్రు కాల్చి వాత పెట్టాలి మీరు. లేకపోతే ఇంకా మీరు మోసపోతారు, ఇంకా మోసపోతారు మీరు. మళ్ళీ ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీని ఓడిస్తేనే వీళ్ళు దారిలోకి వస్తారు. మీరు అనుకున్న హామీలు నెరవేర్చాలంటే, కేంద్రం దిగి రావాలన్నా, రేవంత్ రెడ్డి మెడకాయ ఉంచి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా కానీ మీ చేతులున్న ఆయుధం ఇవాళ జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నిక, ఉప ఎన్నిక ప్లస్ స్థానిక సంస్థల ఎన్నికలు. ప్రజలు దీన్ని దయచేసి గమనించవలసిందిగా విజ్ఞప్తి. ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు పాపారావు గారు, వాస్తవానికి ఇటీవల 2 సంక్షోభాలతో రైతులు తీవ్ర స్థాయిలో అల్లాడిన పరిస్థితి. ఓవైపు భారీ వర్షాలతో పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరోవైపు యూరియా కొరతతో కూడా పూర్తిగా కిలోమీటర్ల మేర రోజుల తరబడిగా నిరీక్షించి నీరసించి సొమ్మసిల్లిన సందర్భం మనం చూసాం. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, సాయం చేస్తామని చేసిన ప్రకటన ఏమైందని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు కూడా సూటిగా ప్రశ్నించిన సందర్భం. ఇటు కాంగ్రెస్ సర్కారు వైఖరి ఈ విధంగా ఉంటే, ఎంఎస్పీ విషయంలో గోధుమలకు, ఉత్తరాదిలో పండే పంటలకు ఎంఎస్పీని పెంచారు తప్ప దక్షిణాదిలో, మరి ముఖ్యంగా తెలంగాణ, దేశానికి అన్నపూర్ణగా మారిన తెలంగాణలో వరి పండించే రైతులకు మాత్రం ఎంఎస్పీ పెంచకపోవడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఒకటి పాపారావు గారికి ముందు, గోధుమ ఒక్క పంటే పండుతుంది, ఇది కూడా గమనించాలి. గోధుమ ఒక పంటే పండుతుంది, వరి 2 కార్లు పండుతుంది. ఎంత నష్టం అంటే 12,000 నష్టం 2 కార్లకు సంబంధించి. ఒక్క పంటకేమో నువ్వు 169 రూపాయలు ఎక్కువ ఇచ్చిన వరి కంటే. మరి ఇక్కడ మాకు డబల్ నష్టం అవుతుంది. అలా దక్షిణాది రాష్ట్రాల మొత్తం మనం ఒకటే కాదు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 5 రాష్ట్రాలు జీడిపిలో మేజర్ సింహభాగంలో దేశాన్ని సాకుతున్న రాష్ట్రాలలో
మీకు సోయి లేకుండా ఒకటే తగ్గిస్తామంటే ఎంత అన్యాయం అండి ఇది. ఎస్ పాపారావు గారు ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? గోధుమల విషయంలో ఖచ్చితంగా వాళ్ళు 10% దాకా ఎంఎస్పి పెంచారు. వరి విషయంలో మౌనంగా ఉండిపోవటం జరిగింది. అంటే స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే ఉత్తరాదికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం. అందులో కూడా ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన రైతాంగ ఉద్యమం 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మోడీ గారి మెడలు వంచి సారీ చెప్పించిన ఉద్యమం కూడా పంజాబ్, హర్యానా కేంద్రంగా జరగటం, కొంత యూపీ నుంచి కూడా దానిలో పాల్గొనటం, ఇవన్నీ కూడా మేజర్గా అక్కడ రైతుల్ని బుజ్జగించుకోవటానికి, అంటే తిరగబడ్డ వాళ్ళకి బుజ్జగించుకోవటానికి గోధుమలకు ఈ రోజు పెద్ద ఎత్తున మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచారు. సంతోషమే, గోధుమలకు పెంచినందుకు రైతాంగానికి ఎక్కడ న్యాయం జరిగినా సంతోషిస్తాం. కానీ అదే సందర్భంలో దక్షిణాది రైతుల పట్ల ఈ చిన్న చూపు, వరి పండించే రైతుల పట్ల ఈ చిన్న చూపు, అందులో తెలంగాణ రాష్ట్రంలో వరి ఈ రోజు రికార్డు స్థాయిలో పండుతుంది. కాళేశ్వరం తర్వాత కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు చేపట్టిన దాని తర్వాత ఉచిత విద్యుత్ కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, తెలంగాణలో పండినంత వరి దేశంలో చాలా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలను కూడా దాటి అధిగమించి పంట పండుతుంది. ఇట్లాంటి చోట ఇది చాలా అన్యాయం. 2 పంటలు, అది రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. సన్న బియ్యానికి బోనస్ ఇస్తానని చెప్పింది, రైతు భరోసా 15,000 అని చెప్పింది, అన్ని విషయాల్లో రైతులకు అన్యాయం చేసింది. రైతు బీమా ఉండేది గతంలో, అది కూడా ఈ రోజు ప్రీమియం చెల్లించని పరిస్థితి. ఇన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే రెండో పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా ఈ అన్యాయం చేస్తా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో రైతాంగానికి దక్కాల్సినటువంటి వరికి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది లేకుండా చేయటం అనేది డబుల్ ఇంజన్ కాదు. వీళ్ళు మామూలుగా డబుల్ ఇంజన్ అంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా బీజేపీ కింద లెక్కలోకే వస్తున్నారు. ఈ మధ్య అందరి అభిప్రాయాలు ఏంటంటే రేవంత్ రెడ్డి మోడీ గారి మనిషి అనేది డబుల్ ఇంజన్ కాదు, ఇది ట్రబుల్ ఇంజన్. ఈ రెండు కలిసి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్లస్ బీజేపీ కేంద్రంలో మోడీ కలిస్తే ఇది ట్రబుల్ ఇంజన్, ట్రబుల్ ఫర్ ఎవ్రీబడి. ఈ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి, ఆ మాటకు వస్తే కార్పొరేట్లకు కూడా ఇది ట్రబుల్ ఇంజనే. ఎందుకంటే కింద నుంచి పై దాకా అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఉన్నారు కేసీఆర్ గారి పాలనలో. అట్లాంటిది ఈ రోజు ఏ వర్గం సంతోషంగా లేదు. ప్రతి వాళ్ళు ఈ పాలన ఎప్పుడు వదిలిపోద్దామని చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే గోధుమల విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా దాన్ని ఎండగట్టి తీరాలి. దాని విషయంలో ఖచ్చితంగా ప్రతిఘటించి తీరాలి. రెండోది ఏంటంటే ఇక్కడ ఇందాక వచ్చిన టాపిక్ మనకి తడిచిపోయిన పంట. ఇప్పుడు సెప్టెంబర్ మొదటి వారంలో పడ్డ భారీ వర్షాల వల్ల సుమారుగా 2.36 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. దాని విషయంలో అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాంతాల్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తా మేము పరిహారం ఇస్తాం, ఎకరాకి 10,000 అని చెప్పారు. కానీ అతిగతి లేదు. 4 రోజులు అయిందని చెప్పి ఇంతవరకు ఒక పైసా కూడా పరిహారం వచ్చినటువంటి పరిస్థితి లేదు. అదొకటి. రెండోది ఇది కాదు, ఇప్పుడు ఇదైతే సెప్టెంబర్ అయితే పోయిన నెల, కానీ దీనికి ముందు ఏప్రిల్ మే నెలల్లో సుమారుగా 51,528 ఎకరాల్లో పంట నష్టం జరిగింది రైతాంగానికి. ఆ రోజుకి సంబంధించి ఇంతవరకు పరిహారం లేదు. ఏప్రిల్ నెల, మే నెలలదే లేదు, సెప్టెంబర్ ఎలా వస్తుంది అనుకుంటాం. కాబట్టి ఏంటంటే ఊరికే ఊకదప్పుడు కబుర్లు చెప్పి రైతాంగాన్ని మోసం చేయడం తప్పి ఈ ప్రభుత్వం రైతాంగానికి ఏమీ చేయట్లేదు అనేది ఇంత దారుణంగా రైతాంగం నష్టపోయి జీవితాలు పునారిల్లిపోతున్న స్థితిలో కూడా కనపడుతుంది. బట్టి రెండోది మీరు చూడండి, ఇంకోటి ఇక్కడ మీకు రైతు బీమా కూడా లేదు. ఇది మామూలు ఇన్సూరెన్స్ కూడా లేదు, పంట బీమా లేదు. పంట బీమా కూడా లేదు. ఎందుకంటే కనీసం పంట బీమా ఉండేటట్లయితే కనుక పరిహారం మాట్లాడి పక్కన పెట్టండి. పంట బీమా ఉంటే పంట నష్టపోయినప్పుడు రైతుకి ఎంతో కొంత బీమా డబ్బులు వస్తాయి. ఆ బీమా కూడా లేదు. ఎందుకంటే దానికి సంబంధించి చర్చ లేదో తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తుంది, జరగబోతుంది, పంట బీమా చేస్తున్నామని చెప్పారు. కానీ దానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు కావాలనే దాని మీద అది 3,000 కోట్లు ఉంటే గానీ పంట బీమా చేయలేమనే క్లారిటీ వాళ్ళకి రావడంతో ఆ 3,000 కోట్లు కట్టడానికి వెనకాడి ఇన్ని లక్షల కోట్లు రైతాంగానికి నష్టం చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఏంటంటే ఈ రోజు జరుగుతుంది, రైతుకి ఊకదంపుడు కబుర్లు చెబుతున్నారు. తమకు కావాల్సిన వాళ్ళకి ఢిల్లీకి మాత్రం సూట్ కేసులు మోసుకుంటా నజరానాలు ఇచ్చుకుంటా నడుపుకుంటున్నారు కదనేది కనపడుతుంది. ఎస్, మనం చూసాం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో సంతోషంగా సాగిన సాగు అనేది పూర్తిగా కాంగ్రెస్ హయాంలో సంక్షోభంగా మారిన సందర్భం కనిపిస్తుందని ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఓవైపు కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా రైతుకు రక్షణగా ఉన్న ఒక్కొక్క పథకాన్ని పూర్తిగా కాలరాస్తూ ఉంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ విషయంలో గోధుమలకు ఒక న్యాయం, తెలంగాణ రైతులకు, వరి పండించే తెలంగాణ రైతులకు మాత్రం అన్యాయం చేయడాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు నిజంగానే తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని మరోసారి రుజువు అవుతుందనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. నిజంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కనుక లోక్సభలో ఉంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాయాన్ని కూడా పార్లమెంట్లోనే నిలదీసేవారని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరొక ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తుంది ఓఎన్ఆర్ గారు, హైడ్రాకు సంబంధించిన వ్యవహారం. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం అనే ఒక అంశం ఈరోజు నమస్తే తెలంగాణలో మనం చూస్తున్నాం. ఐ డోంట్ కేర్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది.
తొలగించిన చోట మళ్ళీ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మనం చూస్తూ ఉన్నాం షేర్లింగంపల్లికి సంబంధించిన వ్యవహారంలో. ఎట్లా చూడాలి ఈ మొత్తం అంశాన్ని మనం? ఇప్పుడు మొదలు నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి మాట్లాడుకొని అసలు హైడ్రా ఎందుకు పెట్టి రేవంత్ రెడ్డి అని తర్వాత పోదాం. గాజుల రామారంలో గత 15 రోజుల క్రితం 175 నుంచి 180 పేదల ఇండ్లు పొద్దున పోయేసి కూల్చేసినారు. తెల్లవారుజామున 5:30కి పోయి కూల్చేసినారు. మళ్ళీ అది కూడా శనివారం నాడు పొద్దున, కోర్టుకు ఎవరు వెళ్లకుండా. అంటే హైడ్రా అనేది ఒక సూపర్ పవర్ లాగా దాన్ని రేవంత్ రెడ్డి చెప్పటము, హైడ్రా అట్లాంటి పనులు చేయటం. 185 ఇండ్లు కూల్చిన తర్వాత ఆ 305 సర్వే నెంబర్లో ఎంత 317 ఎకరాల సమయం. దాంట్లో ఇప్పుడు ఎమ్మెల్యే, మేమేమో కాంగ్రెస్ జాయిన్ అంటున్నాం, ఎమ్మెల్యే లేదు మీ పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి అంటుండు, ఆయన కూడా అంటుండు నీ పార్టీ మారలేదని. ఓకే, మా ఎమ్మెల్యే ఇవాళ అరకెపూడి గాంధీ అనేట ఆయన 11 ఎకరాలకు చుట్టూ కూడా ఫెన్సింగ్ పెడితే ఈ ఇల్లు ఊలగొట్టిన రోజే అదే రోజున ఆ 11 ఎకరాలకు పట్టిన రేకులు, చుట్టూన్న రేకులు ఏదైతే ఫెన్సింగ్ పెట్టుకుండో అవి కూడా నేలమట్టం చేసింది హైడ్రా. ఇది గమనించాలి ప్రజలు. ఇల్లు కూలగొట్టిరు, అన్యాయంగా కూలగొట్టిరు, కనీసం వస్తువులు కూడా బయటికి తేనీచుకోకుండా టైం ఇవ్వకుండా కూలగొట్టిరు. ఆయన పెట్టిన ఫెన్సింగ్ కూడా కూలగొట్టిరు, కింద పడేసిండ్రు. ఇప్పుడేమైపోయింది, మళ్ళీ అదే 11 ఎకరాలకో 18 ఎకరాలకో ఈ అరకపూడి గాంధీ అనే భూ కబ్జాదారుడు చుట్టూ మళ్ళీ రేకులు పెట్టేసి కూలగొట్టిన ఫెన్సింగ్ని మళ్ళీ పెట్టుకున్నాడు. దీనికి సంబంధించి హైడ్రా వైఖరి ఏంది ఇంతవరకు అనేది తెలవట్లేదు. దీనికి సంబంధించి మా పార్టీ కుక్కడపల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు, మా ఎమ్మెల్సీ దాతో శ్రావణ్ గారు స్వయంగా హైడ్రా రంగనాథ్ని కలిసి ఇది ఎట్లా అని చెప్పి కాంప్లైంట్ కూడా ఇచ్చినారు. కాంప్లైంట్ కూడా పెండింగ్ ఉంది ఇప్పుడు హైడ్రా చీఫ్ దగ్గర, రంగనాథ్ దగ్గర. ఆయన ఇంతవరకు స్పందించలేదు. అక్టోబర్ 1 నాడు ఇచ్చినాం మా కాంప్లైంట్. ఇప్పటికి వారం రోజులు అయిపోయింది, ఇంతవరకు స్పందించలేదు. ఇది ఏమన్యాయము? హైడ్రా ఏంది అసలు? పేద ప్రజలు ఎమ్మటి పోవటం ఏంది? ఫామ్ హౌజులు కూలగొట్టకపోవటం ఏంది? పొంగులేటి ఫామ్ హౌస్ నీళ్ళల్లో ఉంది, దాంట్లో కూలగొట్టరు. మీ ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డిది దుర్గం చెరువులు ఉంది, దాని దగ్గరికి బుల్డోజర్లు పోవు. ఈ హైడ్రా బుల్డోజర్లు పొద్దున లేవంగానే పేద ప్రజలు ఇల్లు కూలగొట్టడానికి ఎందుకు వస్తున్నారు మీరు? మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పి మూసీ గర్భంలో ఎట్లాంటి నోటీసులు లేకుండా, తిరుపతి రెడ్డికి అయితేనేమో నోటీస్ ఉంటుంది, పొంగులేటికి అయితే నోటీస్ కూడా లేదు. ఆయన ఎవరో కాంగ్రెస్ లీడర్, ఆయనకు నోటీస్ లేదు. పట్నం మహేందర్ రెడ్డికి కూలగొట్టే దమ్ము లేదు మీకు. ఓకే, మీ బుల్డోజర్లు అక్కడికి పెద్దవాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి ఎందుకు పోవట్లేవు? పేద ప్రజల ఇండ్లు కూలగొట్టడం, నిరాశ్రయం చేయటమేనా మీ యొక్క హైడ్రా యొక్క ఉద్దేశము? మీ ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? రైట్, గరీబోంకు హఠావ్ అంటే ఇదేనా? మొత్తం లేపి పడేసి ఇల్లు కూలగొట్టి నిరాశ్రయం చేయటమేనా? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే సంగతి దేవుడు ఉన్న ఇండ్ల నుంచి జనాన్ని పారదోలే పరిస్థితి, బలవంతంగా ఖాళీ చేయించే పరిస్థితి అలా కనిపిస్తుంది. ఓకే, హైడ్రా అనేది అలా ఒక రాజకీయం కోసం, పెద్దవాళ్ళకేమో ముట్టుకోదు, వాళ్ళ దగ్గరికి పోదు. ఈ ఎమ్మెల్యే సమంత్ కూడా చెప్తున్నాను, ఆయన పార్టీ మారలేదంటుండే, ఇప్పుడు ఆయన కూడా నోటీసులు పోయినాయి. నా విజ్ఞప్తి రంగనాథ్ గారికి, మా పార్టీ ఎమ్మెల్యేడు కదా రంగనాథ్ గారు, ఆయన మా పార్టీ ఎమ్మెల్సీ, మా పార్టీ ఇంకో ఎమ్మెల్యేనే ఆయన మీద చర్య తీసుకోమని కంప్లైంట్ ఇచ్చినాం. మేము భూ కబ్జాదారుడు అని చెప్తున్నాం, అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అరెస్ట్ చేయట్లేదని నేను ఆరోపిస్తున్నా. క్లియర్గా హైడ్రా కూలగొట్టిన దాన్ని మళ్ళీ మొత్తం కూడా రేకులని చెప్పి మొత్తం కబ్జా చేస్తుంటే, ఈయన చరిత్ర కబ్జాదారులు కబ్జాను కాపాడుకోవడం కోసమే, కబ్జా భూములు కాపాడుకోవడం కోసమే, ఉన్న కేసుల నుంచి బయటపడటం కోసమే, ప్రజలకు సంబంధం లేకుండా కారు గుర్తు మీద గెలిచిన గాంధీ అనేటోడు కాంగ్రెస్లో జాయిన్ అయినాడు. అక్కడ నియోజకవర్గం మొత్తం ప్రజలంతా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఆయన రక్షిస్తలేదా ఇవాళ హైడ్రా? ముఖ్యమంత్రి గాంధీ రక్షిస్తలేదా? రక్షిస్తున్నా చెప్పమనండి. అరెస్టు చేయండి అని మేము కంప్లైంట్ చేసినాము, చర్యలు తీసుకోండి అని మేము కంప్లైంట్ చేసినాం. మా ఎమ్మెల్యే అయినప్పటికి కూడా కేసీఆర్కు సొంత మనుషుల మీద కూడా కేసీఆర్ గారు ఎట్లాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో, పార్టీకి నష్టం చేస్తే, ప్రజలకు ద్రోహం చేస్తే, ఇవాళ అదే పని ఇవాళ గాంధీ చేసిందని చెప్పి గాంధీ మీద చర్యలు తీసుకోమని మేము అన్నాం. ఓకే, దీంట్లో ఉన్న రాజకీయం ఏందండి? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు కనీసం నోటీసులు ఇయ్యరా అండి? పేద ప్రజలు లేరు, నోటీసులు లేకుండా కూలగొడతారా? కబ్జాదారునికి ఏమో ఎలాంటి టైటిల్స్ లేకుండా, కాగితాలు లేకుండా ఒట్టేనే రేకులు పెడితే వానికి కనీసం నోటీసులు కూడా ఇయ్యరా? రైట్, కేసులు పెట్టరా ఆయన మీద? మరి గాంధీ ఏ పార్టీలో ఉండి అనుకోవాలి? అలా
స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నీకు ముడుపులు ఒప్పజెప్పిండు, అంతకుముందు ఆక్రమించిన భూములకు నీకు కొన్ని 100 కోట్ల రూపాయలు ఇచ్చిండు, అలా మీ పొంగులేటికి 30% రిజిస్ట్రేషన్ చేసిండు, నీకు ఒక వాటా కింద 50% ఉన్న దాంట్లో మొత్తం రాసిచ్చిండు. ఆయన కబ్జా చేసిన దాంట్లో 50% రేవంత్ రెడ్డి బ్రదర్స్కు బిగ్ బ్రదర్ రాసిచ్చిండండి. ఇది వాస్తవం అనుకుంటారు ప్రజలు. ఇవాళ పత్రికలలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. అంటే నీకు భూమి రాసిస్తే ఇంకేం లేదు, వాడు ఎంత కబ్జా కోరుడైనా వదిలేస్తావు. అన్యాయమైన పేద ప్రజలు నిరాశ్రయం చేస్తున్న హైడ్రా దుర్మార్గం ఇవ్వాలి. జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, దయచేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే జూబ్లీహిల్స్లో హైడ్రా ఆగడాలు ఆగుతాయి. పొరపాటున మన కాంగ్రెస్ పార్టీకి కనుక మీరు అట్టిటి చేసి అప్రమత్తంగా ఉండి ఓట్లేస్తే, అప్రమత్తంగా లేకుండా ఓట్లేస్తే ఇండ్లు కూలగొట్టమని మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డికి మనం లైసెన్స్ ఇచ్చినట్టే. ఓకే, హైడ్రా మీ గుడిసెల మీదకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే, టీఆర్ఎస్ని గెలిపిస్తేనే, మాగంటి సునీత గారిని గెలిపిస్తేనే హైడ్రా ఆగడాలు ఆగుతాయి. పేద ప్రజలకు ఇచ్చిన హామీలు గల్లబట్టి చెవి నలిమి మనము అమలు చేయించుకునే అవకాశాన్ని మీ చేతిలో ఉంది, ఆయుధం మీ చేతిలో ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ జరిగే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఇంకా జిల్లాలను కూడా హైడ్రా పెడతాను, నిన్న మొన్న జీవోలు తీస్తామని చెప్తున్నారు వరంగల్ అక్కడిక్కడ. ఓకే, హైడ్రాకు బుద్ధి చెప్పాలి. హైడ్రా ఆగడాలు ఆగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఓడించాలని నా విజ్ఞప్తి. ఎస్, మనం చూస్తున్నాం పేదల ఇళ్ల కూల్చివేత విషయంలో ఒకలాగా, పెద్దల విషయంలో మరోలాగా వ్యవహరిస్తున్న హైడ్రాకు సంబంధించిన వివాదం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుందని వైఎన్ఆర్ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్లోని బస్తీల్లోని గుడిసెలు కావచ్చు, పేదల ఇల్లు క్షేమంగా ఉండాలంటే తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్కు వచ్చే ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం, ఆ బాధ్యత కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలపై ఉందని చెప్పేసి స్పష్టంగా పిలుపునిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, ఒకటి మనకు కీలకమైన మరో అంశం కూడా కనిపిస్తోంది ఇక్కడ. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం, కామారెడ్డి డిక్లరేషన్లకు సంబంధించిన వ్యవహారంపై మనం అనేక సందర్భాల్లో కూడా చర్చించాం. అయితే ఈరోజు సుప్రీం కోర్టులో ఈరోజు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై విచారణ జరగబోతోంది. కోటా పెంపుపై ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ చేయబోతోంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పటికే చట్టబద్ధంగా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ, చివరికి పార్టీ పరంగా ఒకవేళ గిట అది సాధ్యం కాకపోతే, జీవోలు గనక నిలబడకపోతే పార్టీ పరంగా ఇస్తామనే ఒక ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తున్నట్టు కనిపిస్తోంది. బీసీ సంఘాలు ఇప్పటికే దీనిపై తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? అంటే ఇంతకాలం పాటు 22 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఇంతకాలం పాటు తాత్సారం చేసి, జాప్యం చేసి, విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసి, చివరిలో పొన్నం ప్రభాకర్ ఆయన ఢిల్లీ వెళ్ళారు. అలాగే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళి హడావిడి చేస్తున్నారు, లాయర్లతో మాట్లాడుతున్నామని, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఎవరెవరితో ఏం మాట్లాడినా దానిలో కేసులో విషయం ఉండడానికి అవకాశం లేనప్పుడు, ఎందుకంటే 50% రిజర్వేషన్ దాటకూడదు అనేది జనరల్ ప్రిన్సిపల్ గా కోర్టులు పరిగణిస్తాయి. దాన్ని అధిగమించడానికి షెడ్యూల్ లైన్ లో పెట్టాలనేది రాజ్యాంగంలో, దాని కేంద్ర ప్రభుత్వ ఆమోదం, ఇవన్నీ ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. వీటన్నిటికి సంబంధించి ఏ ప్రయత్నం చేయకుండా చివరిలో తెగ హడావిడి చేసి, ఇదంతా ఏదో అంటే బిల్డప్ అంటాం కదా మనం, ఓవర్ యాక్షన్ బిల్డప్ అన్నట్లుగా ఊరికే జనానికి ఏదో ఇంప్రెషన్ ఇవ్వడానికి మేమేదో చాలా చేస్తున్నాం అన్నమాట. ఏమన్నాయంటే పొన్నం గారు ఆయన కొంత ఆయనకి ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఆయన అడిగారని కూడా ఆ మధ్యకాలంలో వార్తలు వచ్చింది. ఏంటంటే కేబినెట్ సమావేశంలో ఆయన అడిగారట, ఏంటంటే బీసీ రిజర్వేషన్ 42%, సరే అది కోర్టులు ఇదంతా జరుగుతుంది, అయితే మిగతా ఇంకా చాలా వాగ్దానాలు ఉన్నాయి కదా, కామారెడ్డిలో మనం చేసిన బీసీలకు చేసిన అనేక వాగ్దానాలు 25 పైన ఉన్నాయి కదా, వాటిని ఎందుకు ఇట్లా మనం అడిగితే రేవంత్ రెడ్డి గారు మొహం చిట్లించుకొని తలదిప్పుకుని జవాబు చెప్పుకుంటున్నారని. ఇది బయటకు వచ్చిన వార్త, పేపర్లో వచ్చిన వార్త. అంటే ఏంటంటే ఆయనకుంటే ఉండొచ్చు సీరియస్నెస్, ఆయనకి దాన్ని తాపత్రయం ఉండొచ్చు, కానీ తాపత్రయం ఉన్నా కానీ ఏదైతే అంటారు కదా మనం, మెయిన్ ఎవరైతే దాన్ని డ్రైవ్ చేయాలో, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నెంబర్ 1 క్యాబినెట్ లో ఆయనకి లేనటువంటి ఇది, ఆయన జస్ట్ డ్రామా నడుపుతున్నట్టు దీన్ని నడుపుతున్నప్పుడు ఎవరెంతగా ఏ ప్రయత్నం చేసినా కొంచెం ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి చూద్దాం, ఏదైనా పాజిటివ్ గా అయితే అందరికీ సంతోషమే, మంచిది. కానీ ఏంటంటే మామూలుగా ఉన్న వాతావరణం, గతంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాతే దాన్ని రద్దు చేసింది కోర్టు. అటు వాతావరణం ఉంది, 50% దాటితే కనుక చాలా నెగటివ్ ఇది ఉంది. కాబట్టి కోర్టులు కూడా వాటి చేతిలో కూడా ఏమి ఉండదు, వాళ్ళకి ఏమైనా సానుభూతి, వాళ్ళకి ఏమన్నా చేయాలని అనిపించినా ప్రెసిడెంట్ మీద పోద్ది, పాత కేసుల మీద, పాత దీన్ని బట్టి, రాజ్యాంగంలో ఉన్న దాన్ని బట్టి పోవాల్సింది తప్పితే కోర్టులు కూడా బియాండ్ లిమిట్ పోయి, బియాండ్ పరిధి దాటి పోలేవు కదా, జడ్జిలైనా కానీ పోలేరు.
వాళ్ళు ఉన్నదాని పరిమితుల్లోనే చేయాలి. కాబట్టి ఆ పరిమితులు కనపడుతుంది ఏంటంటే స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం తాత్సారం వల్ల ఇక్కడికి వచ్చింది పరిస్థితి. ఓకే, వైఎన్ఆర్ గారు ఎట్లా చూస్తారు ఈ అంశాలు? ఇప్పుడు వాస్తవానికి బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చాలా హామీలు ఇచ్చిన 20,000 ఇస్తాం, 20,000 కోట్లు ప్రతి సంవత్సరం, అది 1,00,000 కోట్లు, ఎంబీసీకి మినిస్ట్రీ అని చెప్పినారు. 42% రిజర్వేషన్ 6 నెలల్లో కులగణన చేసిస్తామనేది వాళ్ళ ప్రధానమైన హామీ స్థానిక సంస్థలలో. దాని ద్వారా 24,000 మంది బీసీ ప్రతినిధులు లోకల్ బాడీస్లో ఉంటారు. మా పార్టీ సంపూర్ణంగా అసెంబ్లీలో వీరు పెట్టిన బిల్లులు కానీ, తీర్మానాలు కానీ, ఆర్డినెన్సులు కానీ ఏది పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన వాటికి మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు మద్దతు పలుకుతూ మేము చేసినాం. మా డిమాండ్ అలా ఒక్కటే, స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు 42% చట్టబద్ధంగా ప్రభుత్వ పరంగా మీరిచ్చిన హామీని నిలబెడుతూ ఎన్నికలు వెంటనే జరపండి. మేము సంపూర్ణమైన మద్దతు ఇచ్చిన మా బిల్లుకు. కానీ మీనవేషాలు వేయటంలో కోర్టు జడ్జిమెంట్లు ఉన్నా కానీ, ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ ఉన్నా, లేదు డాక్టర్ కృష్ణమూర్తి వర్సెస్ 2010లో జడ్జిమెంట్ ఉన్నా, తర్వాత 2021లో వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు సాధిస్తామంటే సంతోషం చేయండి. కానీ ఇతర పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి చూస్తే రేవంత్ రెడ్డి నీ వెన్నుముక ఇరుగుతుంది. ఇలా ఎవ్వరు ఏ రాజకీయం లేదు. నీ అసమర్థత వల్ల, నువ్వు ఇచ్చిన హామీ పట్ల చిత్తశుద్ధి లేకపోవటం అనేది ఇవాళ జరుగుతున్న ఈ డ్రామా అంతా కూడా బీహార్ కోసమే. బీహార్లో అక్కడే జరుగుతున్న ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ చేసినాం, ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ ఇచ్చినామనే పత్రికలు కూడా వస్తున్నాయి. మనం చాలా మహారాష్ట్ర ఎన్నికలు కూడా మనం చూసినాము. 49,500 కోట్ల రుణమాఫీ చేసినామని కూడా ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టుకున్నారు. ఈ దొంగ ప్రచారం మానండి, చిత్తశుద్ధితోని ఎన్నికలు జరిపించండి. 42% అధికారికంగా ప్రభుత్వ పరంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇవ్వాలని బీసీ మేధావులు కూడా డిమాండ్ చేస్తారు. ఎస్, మనం చూస్తున్నాం కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా వైఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా చెప్తా ఉన్నారు. కేవలం బీహార్ ఎన్నికల కోసం తెలంగాణలోని బీసీలను మభ్యపెడితే బీసీలు ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా బీసీలు ఎండగడతారు. తప్పకుండా ఇప్పటికీ అనేక పోరాటాలకు సిద్ధమవుతున్నారనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.